ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాసంకల్పమును బట్టి, ఆయన తరుణాన్ని బట్టి మరలా ఇక్కడ చేర్చబడడానికి దేవుడు అనుగ్రహించిన మహా ఉన్నతమైన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు అంశం ఏమిటంటే, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో పుట్టవలసి వచ్చి ఉన్నది అనే అంశము మీద మనము ప్రభు కృపను బట్టి దేవుని సహాయాన్ని అర్జిస్తూ ముందుకు కొనసాగుదాము. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. వాక్య భాగాన్ని ఎవరైనా శ్రద్ధగా చదవవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ తలలు వంచినట్లయితే దేవుని కృప ద్వారా సహాయాన్ని మనం పొందుకుంటూ ముందుకు కొనసాగుదాం. వాక్య భాగంలో స్తోత్రం 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 నైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడా, నీ యొక్క పాదాలకు వేలాది వందనాలు ప్రభా. అయా, ఇక్కడ నీ యొక్క సన్నిధానంలో చేర్చబడినటువంటి మమ్మల్ని అందరినీ నైనా ప్రభా నీ స్వాస్థాలకు అప్పగిస్తూ ఉన్నాము నైనా ప్రభా యేసయ్యా. అయా, ఇక్కడ కేవలము నైనా ప్రభా యేసయ్యా నీ యొక్క ఆలోచనలు నైనా ప్రభా యేసయ్యా, నీ యొక్క తలంపులు నైనా ప్రభా యేసయ్యా, నీ యొక్క ప్రభావపు తాకిడి ద్వారా నైనా ప్రభా యేసయ్యా బయలుపరచబడినట్లుగా నైనా ప్రభా యేసయ్యా మీరేనైనా ప్రభా మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచుకొని నైనా ప్రభా యేసయ్యా నీకు మహిమకరంగాను నైనా ప్రభా యేసయ్యా వాక్య సందేశం అంతటిలో నైనా ప్రభా మీరే తోడుగా ఉండి నైనా ప్రభా యేసయ్యా ముందుకు నైనా ప్రభా యేసయ్యా నడిపింపును దయచేయమని అడుగుచూ వేడుకొనుచున్నాము. నీ ఆత్మాభిషేకాన్ని నైనా ప్రభా యేసయ్యా అల్పునైనటువంటి నాకును నైనా ప్రభా అనుగ్రహించి నైనా ప్రభా నీ సన్నిధి చేత బలముగా నైనా ప్రభా నింపి నైనా ప్రభా నడిపింప చేయమని అడుగుచు యేసు నామంలో మమ్మల్ని అందరినీ స్వాస్థాలకు అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే మొదటి పర్వంలో ఏమని ఉంటుందంటే లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో చదువుకున్నాం. మొదటి పర్వం ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్నాడు. అయితే ఇక్కడ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే వాక్య భాగం మనకు కనపడుచుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. రక్షకుడు అంటే ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడు అంటే ఎవరు ఒకసారి ఆలోచన చేయండి. రక్షకుడని ఎవరిని పిలుస్తాం మనము? రక్షకుడు అంటే రక్షించే వాళ్ళను, రక్షణ కల్పించే వాళ్ళను రక్షకుడు అంటారు కదా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. దీని ఇంకా అర్థమయ్యేటట్లు ఒక విషయాన్ని చెప్తాను. ఏదైనా ఒక కుటుంబం ఉందనుకో, ఆ కుటుంబానికి యజమాని ఉంటాడు, తండ్రి ఉంటాడు. ఆయన ఆ కుటుంబానికి ఏమై ఉంటాడు? ఆ కుటుంబాన్ని కాపాడేవాడై ఉంటాడు కదా. అంటే ఆ కుటుంబాన్ని రక్షించేవాడై ఉంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో ఏమనుందంటే, ఇక్కడ రక్షకుడు కూడా మీ కొరకు పుట్టి ఉన్నాడని వాక్య భాగం సెలవిస్తుంది. అంటే వేటి నుండి ఇక్కడ ఆయన రక్షించడానికి ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అంటే, మనము ఆయన రక్షణలు లేకుండా మనకి ఆయన రక్షణను దయచేయడానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. మరి ఏదో ఒక శక్తి, ఏదో ఒక పరిస్థితి మనము ఏలుతూ ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. అంటే దేని యొక్క ప్రభుత్వపు నీడలో మనము కొనసాగుతూ ఉన్నాము. రక్షకుడు ఎందుకు అవసరము? అక్కడ ఏమైనా కూడా ఒక పంట చేనుచి తీసుకుంటే అక్కడ ఏదైనా కూడా పశువుల ప్రాబ్లము కానీ, లేదంటే తోడేళ్ల ప్రభావము కానీ, మరి ఇతర ఏదైనా కూడా పురుగు సంబంధమైనవి ఏవైనా కీటకాల ప్రభావము కానీ ఉన్నట్లయితే అక్కడ అది రక్షించడానికి వ్యవసాయదారుడు ఏం చేస్తాడు?
మామూలుగా కంచె వేసుకోవడము, మరి దానికి మందు కొట్టుకోవడం అని అట్లా చేస్తూ ఉంటాడు కదా. ఇక్కడ రక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చాడు. అయితే మనము ఎటువంటి వలయంలో చిక్కుకొని ఉన్నాము? ఏదో ఒక వలయములో మనము ఊపిరాడక మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నామని లెక్క. అటువంటి దుర్లభమైన పరిస్థితుల నుండి దేవుడు విడిపించడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా కదా. మనకు రక్షణ లేదు కనుకనే మనకి రక్షణని పొందుపరచాలని, రక్షణని మనకు అనుగ్రహించాలని, దేవుడు తన కాపుదలలో ఉంచుకోవాలని రక్షకుడైన దేవుడు వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క విషయాన్ని మనం ఒకసారి బైబిల్లో ఉన్న సంఘటనని ఆధారము చేసుకుంటే, లూకాసు వార్త 2వ అధ్యాయములో 25 నుండి 32 వరకు జరిగిన సందర్భము మనం ఆలోచన చేసినట్లయితే, యెరూషలేమునందు సిమెయోనను ఒక భక్తిపరుడై నీతిమంతుడై ఒక అతను ఉంటాడు. అతడు దేవాలయమునకు వచ్చి ఉన్నప్పుడు అదే సమయంలో శిశువైనటువంటి యేసు ప్రభు వారిని కూడా తీసుకురావడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఆ శిశువైనటువంటి యేసు ప్రభు వారిని చూసి ఈ సిమెయోను ఏమంటాడంటే, నాకు రక్షణ కనబడుచున్నది అని అంటాడు. ఒకసారి చూడండి లేఖన భాగము, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనము. చదవండి అమ్మా. ముప్పై రెండు చదువుతున్నారమ్మా? చదవండి. అది నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అనే వాక్య భాగం అక్కడ కనబడుచు ఉన్నది. వాక్యము చదవడానికి కూడా సంకోచిస్తూ ఉన్నారు, అంటే భయపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ యొక్క సిమెయోనను భక్తిపరుడైన అతను యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయమునకు సమీపించినప్పుడు శిశువు అయినటువంటి యేసు ప్రభు వారు ఆ మందిరానికి, ఆ దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు ఆ శిశువును చూసి, నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంటే ఆ శిశువులో ఈయన రక్షకుడా ఈ లోకానికి పుట్టి ఉన్నాడు కనుక ఈయన అనుగ్రహించబోయే రక్షణ ఏదని ఈ యొక్క సిమెయోను అనే భక్తుడు గ్రహించి ఉన్నాడు. అందుకే ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయనను చూచి నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. ప్రియమైన నా సహోదరి, నా సహోదరుడా, మనము కూడా యేసు ప్రభు వారిని ఎరిగేటప్పుడు, అంటే ఈ లోకం నుండి వేరై బాప్తిస్మము తీసుకునేటానికి ముందు మనము రక్షణ అనేది ఎవరి దగ్గర దొరకదు. ఈ రక్షణ ఎవరు కల్పించలేదు. ఓన్లీ ఒక యేసు ప్రభు వారు మాత్రమే రక్షణను ప్రసాదించగలడనే నమ్మకము కలిగి ఆ రక్షణ ఆయన దగ్గర మాత్రమే కనబడుతుందని ఆ నమ్మకము చేత విశ్వాసం కలిగి మనము బాప్తిస్మములోకి అడుగు పెడుతూ ఉంటాం కదా. ఇక్కడ సిమెయోను అనే భక్తుడు కూడా ఆయనను చూడగానే ఆత్మవశుడై, అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ యొక్క సంగతిని కనుక్కున్నవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ఇక్కడ యేసు ప్రభువులో రక్షణ అనేది కనబడుచున్నదని సాక్ష్యమిస్తుంది బైబిల్ గ్రంథము. మనము చదువుకున్నటువంటి మూల వాక్య భాగంలో ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పబడి ఉన్నది. అయితే అందుకు నిరూపణగా ఒక భక్తుడు ఎలా కనుక్కున్నాడో రక్షణ అనే విషయాన్ని కూడా మనము తెలుసుకొని ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించాలి. ఏ పరిస్థితుల నుండి రక్షణను కల్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే విషయాలను దేవుని కృప ద్వారా, వాక్య నిరూపణల ద్వారా తెలుసుకుందాము. మొట్టమొదటిదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మీరు వాక్య భాగాన్ని స్లోగా చదువుతున్నట్లున్నారు.
దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. తన ప్రజలని వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుదును అనే వాక్య భాగంలో ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అంటే ఇక్కడ పాపముల నుండి విడిపించడానికి, పాపముల నుండి రక్షణ కల్పించడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ఒకటవ సంగతి ఇది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాపము నుండి ఎందుకు యేసు ప్రభు వారు విడిపించడానికి ఉన్నాడు, రక్షణ కల్పించి ఉండడానికి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే వాక్య భాగంలో ఉంటుంది. ఆ పాపం అనేది మనిషిని ఏలుతూ ఉన్నది, మనిషి మీద ప్రభుత్వము చేస్తూ ఉన్నది. అందుకే మనిషిని ఆ పాపము ఏలుడడం వలన పాపము ఎలా చెబితే అలాగా మనిషి కీలు బొమ్మగా మార్చబడి ఉన్నాడు. ఆ స్థితిగతుల నుండి దేవుడు విడిపించడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి వాక్య భాగం చదువుదాం. రోమీలకు రాసిన వంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. ఏమనుంటదంటే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. యేసు ప్రభు వారు ఈ లోకమునకు రాకమునుపు ఎవరు ప్రభుత్వము చేస్తూ ఉన్నారు మన మీద? పాపము ప్రభుత్వము చేస్తూ ఉంది. పాపము ప్రభుత్వము చేస్తూ ఉందంటే పాపము మనుషులను ఏలుతూ ఉంది, పరిపాలిస్తూ ఉంది. పాపము ఎలాగ చెప్పుతే అలాగా దాని ఆజ్ఞకి మనిషి లోబడుతూ ఉన్నాడు. అలాగనమాట ప్రభుత్వము చేయడం అంటే. అంటే దాని చేతిలో కీలు బొమ్మగా మార్చబడి ఉన్నారు మనుషులమైన మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు వేరుపరిచి రక్షణను కల్పించడానికే ఈ లోకములో పుట్టి ఉన్నాడు అలనాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అలా రక్షణను కల్పించి మానవాళికి తన ప్రభుత్వపు ఆధీనములోనికి, తన ఏలుబడి కిందికి దేవుడు తీసుకురావాలనేది తండ్రి అయిన దేవుని యొక్క వాంఛ. ఆ వాంఛ మేరకు యేసు ప్రభు వారిని ఈ లోకానికి రక్షకుడుగా పంపించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే ఏమని చెప్తాం? ఒక విషయము, పాపము నుండి రక్షించడానికి వచ్చి ఉన్నాడని చెప్తాం. అయితే ఇంకొక విషయము ఏమై ఉన్నదో చూద్దాం. రెండవ విషయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా చకచక వాక్యము తీయండి, చకచక చదివేసేయండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఏమని ఉందంటే, రెండవ విషయము, దుష్ట కాలముల నుండి విమోచించడానికి, హల్లెలూయా, దుష్ట కాలముల నుండి రక్షించడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. రెండవ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు రక్షించడానికి వచ్చి ఉన్నాడు కదా. అంటే ఏదంటే దుష్ట కాలముల నుండి రక్షణ కల్పించి ఉండడానికి పుట్టి ఉన్నాడు. దుష్ట కాలములు అంటే ఏమిటంటే చెప్తాను. రాహుకాలము అని అంటారు. ఇప్పుడు యమగండము ఉన్నది, ఇప్పుడు మంచిది కాదు బయలుదేరడము. తర్వాత ఏదైనా కార్యక్రమాన్ని మనము యమగండము తర్వాత పెట్టుకుందాము, ఇది రాహుకాలం అనేది, కీడు సంభవిస్తుంది అనే భయంకరమైన దుర్లభమైన స్థితిలోకి ప్రజలు అందరము మనము నెట్టివేయబడి ఉన్నామని దేవుడు గ్రహించి ఉన్నాడు. అందుకే ఆ పరిస్థితుల నుండి రక్షించడానికి, ఆ పరిస్థితులు యొక్క మనుషులను ఏలుతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల వలన మనిషికి స్వాతంత్రం అనేది లేదు, రక్షణ అనేది లేదు. వాటికి భయపడుతూ మనిషి కృంగిపోతూ భయాందోళన చెందుతూ తన జీవితాన్ని నాశనపరంగా నడిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన నా సహోదరి, నా సహోదరుడా, అటువంటి స్థితిగతుల నుండి దేవుడు వేరుపరచడానికి లేదా రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తుండగా అతనికి పిల్లి అడ్డు వచ్చిందంటే, ఆ పిల్లిని చూస్తే మరలా ఏదో ఇంటిలోనికి వెళ్ళి ఆ పిల్లి వెళ్ళిన తర్వాత మరలా అనేది వ్యక్తి ప్రయాణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ పిల్లి అడ్డు వస్తే ఏమి జరుగుతుంది?
ఏదో కీడు జరుగుతుంది, ఏదో ఆ యొక్క ప్రయాణానికి భంగం కలుగుతుంది, మరి అతడు అనుకున్న పని జరగదనే అవివేక తత్వముతో, ఆ అజ్ఞానము చేత ఆ యొక్క మనిషి ఆ యొక్క దుష్టకాలానికి, ఆ యొక్క కాలములో ఆ యొక్క పిల్లి రావడం వల్ల ఆ యొక్క కాలానికి భయపడుతూ ఆ యొక్క చెడు జరుగుతుందని భయాందోళనకి గురి అవుతున్నాడు. ఆ యొక్క స్థితిగతులన్నింటిని కూడా దేవుడు ఆ యొక్క పరిస్థితుల నుండి రక్షించడానికే దేవుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇంకా ఏమిటంటే, విధవరాలు వీరు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు విధవరాలు ఎదురుగా వస్తే ఏదో శకునము, లేదంటే ఏదో జరగరాని సంఘటన జరుగుతుందని భయంకరంగా భయపడుతూ ఉంటారు. ఇదేమి ఆలోచన అండి? ఒకసారి ఆలోచన చేయాలి. ఇది ఎంతవరకు సమంజసము? ఒకసారి మనం ఆలోచన చేస్తే, అది మనిషి యొక్క మనోనేత్రాలు గుడ్డితనము చేత కప్పబడి ఉండటం వలనే ఇలా మనిషి ప్రవర్తించగలుగుతూ ఉన్నాడు. ఆ కండ్లకు ఉన్నటువంటి ఆ యొక్క పొర ఏనాడైతే తొలగించబడుతూ ఉందో అప్పుడు దేవుని యొక్క వెలుగు చేత దేవుని రక్షణను చూడగలుగుతాము. అందుకనే ఆ యొక్క పొరను దేవుడు తొలగించడానికే రక్షకుడుగా ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. పెళ్ళిళ్ళకు కానీ, ఏదో బర్త్డే ఫంక్షన్లకు కానీ, ఏదో మంచి రోజుల్లో కార్యక్రమాలు జరిగించుకోవాలని ఇలా వాళ్ళని వీళ్ళని అడిగి మంచి రోజులు ఇవి, చెడ్డ రోజులని అడిగి తెలుసుకుంటూ ఇలా కాలాన్ని, దుష్ట కాలాలన్నిటినీ, దుష్టుడు ఏలుతున్నటువంటి తన కాలము చొప్పున అన్నటువంటి ప్రజలను నడిపిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మార్చబడడానికి మనసు ఉరుతులవుతూ ఉన్న ప్రజలు చాలామంది భూమి మీద ఉన్నారనే సంగతిని దేవుడు ఎరిగి ఈ లోకానికి ఆ యొక్క పరిస్థితుల నుండి, ఆ దుష్టకాలపు నుండి విడిపించడానికి రక్షకుడుగా యేసు ప్రభు వారిని పంపించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటా వెళితే చాలా సందర్భాలు ఉన్నాయి ఈ లోకంలో దుష్టకాలానికి సంబంధించిన. ఒకసారి చెప్పండి, మొదటి దేనికి రక్షకుడుగా ఈ లోకానికి దేవుడు వేటి నుండి మనకు రక్షించడానికి వచ్చి ఉన్నాడో? మొట్టమొదటిది పాపము నుండి, రెండవది దుష్టకాలము నుండి రక్షించడానికి. తర్వాత మూడవ విషయాన్ని ఒకసారి మనం లేఖన భాగాల ద్వారా తెలుసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే మూడవ విషయం ఏమిటంటే, అంధకార సంబంధమైన అధికారము నుండి దేవుడు రక్షించడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక అంధకార సంబంధమైన అధికారం అంటే ఏమిటి కదా? అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు రక్షించడానికైతే వచ్చి ఉన్నాడు. అయితే అంధకార సంబంధమైన అధికారము ఏమై ఉన్నది అనే ఆలోచన మనను తడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగానికి కూడా ఆధారముగా మనము మరొక వాక్య భాగాన్ని చూసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులాగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆధారము చేసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అంధకార సంబంధమైన అధికారము నుండి, అంటే ఇక్కడ వాక్య భాగంలో మనము పోరాడున్నది శరీరులతోనైతే కాదు కానీ అనే విషయాన్ని చెప్పిన తర్వాత దేనితో పోరాడుతున్నాం అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. అంటే దురాత్మల సమూహము నుండి రక్షించడానికి దేవుడు. హల్లెలూయా. అంటే
దురాత్మల అధికారము కలిగిన అపవాదితో విడుదల కలిగించడానికి దేవుడు రక్షణను ప్రసాదించడానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అంటే ఆ యొక్క దుష్టుని నుండి వెలువడే అగ్నిబాణముల నుండి ప్రజలను విడిపించడానికి వచ్చి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఈ అంధకార సంబంధమైన, అంటే అంధకారం అంటే చీకటి శక్తులు ఉంటాయి కదా, చీకటి శక్తులు కొన్ని ఏలుతూ ఉంటాయి. అంటే దయ్యపు స్వభావాలు ఉంటాయి. అంటే ఒక దయ్యము ఒక మనిషిని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. మనం ఎవరినైనా ఒకసారి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఏదైనా ఒక సంఘటన మనము వెలుగు చూస్తూ ఉంటాము సర్వసాధారణంగా. లోకంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి దయ్యము పట్టింది, ఫలానా స్త్రీకి దయ్యము పట్టిందని వింటూ ఉంటాం. అయితే ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క స్త్రీని కానీ ఆ దయ్యము పట్టినది ఏలుతూ ఉంటుంది. అంటే తన అధికారము చొప్పున ఆ వ్యక్తిని ఎలా ఉండమంటే అలాగ గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉంటుంది. నువ్వు నేను కూర్చుంటే కూర్చో, లే అంటే లేయి, లేదంటే వెళ్ళమంటే వెళ్ళు, తినంటే తిను అని. అంటే మనిషిని ఆ విధంగా ప్రభావితము చేస్తూ ఉంటుంది ఆ యొక్క చీకటి శక్తి కలిగినటువంటి దయ్యపు. అంటే అంధకారము చేత నింపబడినటువంటి ఆ వ్యక్తిని అది ఏలుతున్నటువంటి తన అధికారము చొప్పున అలా చేస్తూ ఉంటుంది ఆ దయ్యం కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఆ యొక్క పరిస్థితుల నుండి మనిషిని ఎవ్వరు కూడా రక్షించలేడు మనుషులని. అందుకే దేవుడు అది గ్రహించి ఆ యొక్క పరిస్థితుల నుండి విడిపించడానికి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించున్నాడు. అందుకే అటువంటి దయ్యపు శక్తుల అధికారము నుండి దేవుడు విడిపించడానికి, రక్షించడానికి ఈ లోకంలో అలనాడి పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నాం మనము? 3 తెలుసుకున్నాము కదా. యేసు ప్రభు వారు ఈ లోకంలో రక్షకుడిగా పుట్టి ఉండడానికి గల కారణం, ఎందుకు రక్షిస్తున్నాడని. 4వ విషయం ఏమిటనేది ఒకసారి వాక్య భాగంలోకి వెళుదాము. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్న జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. శాపము నుండి రక్షించడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. 4వ విషయం అది ఎలా అంటే ఒక సందర్భాన్ని చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ యొక్క కాలములో చాలామంది ఏమంటూ ఉంటారంటే, అరే వీళ్ళ కుటుంబంలో ఏదో చెయ్యరాని తప్పు చేసింటారా, ఆ శాపం అనేది వీరికి తరతరములుగా అలా వస్తూ ఉన్నది వీళ్ళ జీవితాల్లో. ఆ శాపం అనేది వీరిని వెంటాడుతూ వస్తూ ఉన్నది. ఆ శాపం అనేది వీరికి ఇప్పట్లో పోదు. వీరి బ్రతుకులల్లా వీరి కుటుంబాలన్నీ కూడా ఆ శాపము గుండా ప్రయాణము చేయవలసి వస్తూ ఉన్నదని మనము అనే మాటలను మనము సర్వసాధారణముగా మనము లోకములో వింటూ వస్తూ ఉంటాం కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. అందుకే ఏమంటున్నాడంటే ఇక్కడ యేసు ప్రభు యేసు ప్రభు వారు లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు ఏమిటంటే, శాపము నుండి, అటువంటి దుర్లభమైన శాపాల నుండి మనిషిని ఆ శాపము ఏలుబడి నుండి, ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు ఈ లోకంలో వారికి యొక్క అందరికీ, మనుషులందరికీ రక్షణ కల్పించి ఉండడానికి పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లుగా శాపము నుండి రక్షణను యేసు ప్రభు వారు కలిగించడానికి ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఆ యొక్క వాక్య భాగంలో ఆలోచన చేస్తే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మనకు కలుగుటకై శాపము నుండి రక్షణను అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని కూడా మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఏ విధంగా అయితే
పొందిన ఆశీర్వచనము ఏమిటంటే, భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులందరికీ తండ్రిగా ఏ విధంగా అయితే ఎంచబడి ఉన్నాడో, ప్రియమైన దేవుని బిడ్డల ప్రతి ఒక్కరు కూడా అట్లా ఆయన చెంతకు ఆయన మార్గదర్శిగా ఉండునట్లుగా, అదే విధంగా అందరికీ కూడా అటువంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించినట్లుగా ఈ లోకానికి పుట్టి ఉన్నాడు. అబ్రహాము గారు కూడా వాళ్ళ నాన్నగారు అలాంటి భయంకరమైన శాపకరమైన పరిస్థితుల్లో వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు వారిని విడిపించి రక్షించి బయటికి అబ్రహాము గారిని తీసుకొని వచ్చి ఉన్నాడు. వారికి ఆశీర్వాదకరంగా వారి జీవితాన్ని మార్చి ఉన్నాడు. అలాంటి జీవితాన్ని అందరికి అనుగ్రహించాలనే సదుద్దేశముతో అలనాడు యేసు ప్రభు వారి లోకానికి రక్షకుడుగా జన్మించి ఉన్నాడు. ప్రియమైన నా సహోదరి, నా సహోదరుడా, గమనించాలి. అటువంటి వచనములు కలిగిన ఆ యొక్క ఆశీర్వాదాలు, అటువంటి జీవితము మనలో కలిగించడానికే దేవుడు రక్షకుడుగా జీవించి ఉన్నాడు, పుట్టి ఉన్నాడు. ప్రియమైన నా సహోదరి, నా సహోదరుడా, గమనించాలి. ఇప్పటికి ఏమేమి తెలుసుకున్నామంటే, పాపము నుండి రక్షించడానికి, దుష్టకాలము నుండి రక్షించడానికి, అంధకార సంబంధమైన అధికారము నుండి రక్షించడానికి, మరి శాపము నుండి